రేపు బుధవారం. గుమ్మం ముందు ఈ నీటిని చల్లితే మీ జాతకం మారిపోయి కుబేరులవుతారండి. మీరు పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తి పొందుతారు. రేపు బుధవారం గుమ్మం పైన ఈ నీటిని గనక చల్లిన 1 గంటలో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. మీ ఇల్లు పవిత్రంగా మారుతుంది. మీ ఇంటిలో ఉన్నటువంటి ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకు కూర్చుంటుంది. మీ ఇంట్లో వారందరికీ కూడా శుభం జరుగుతుంది. రేపు బుధవారం గుమ్మం పైన ఈ నీటిని చల్లడం వల్ల మీకు ఉన్న సమస్యలు, మీరు పడుతున్న బాధలు అన్నీ 1 గంటలోనే తొలగిపోతాయి. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వల్లనే మన ఇంటిలోనికి వచ్చేటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుందండి. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. ఒకటి ఇలవేల్పుకు కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపకు పూజ చేయడం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిన విషయమే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవాళ్ళ నుండి వస్తున్న సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలను, దేవతలను ఇంటిలోనికి గౌరవంగా ఆహ్వానం పలకటం. ఇటువంటి అమంగళము గడప దాటి ఇంటిలోనికి వెళ్ళకుండా గడప పూజ చేయాలని మన పండితులు చెప్తున్నారు. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఇంట్లోకి లక్ష్మీదేవి రాగాలి అంటే, ఇల్లు సిరి సంపదలో తృతూగాలి అంటే లక్ష్మీదేవికి రావడానికి కావలసిన అనుకూల వాతావరణం మన ఇంటిలో ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంటిలోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీకరంగా ఉండాలి అని కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది అని చెప్తూ ఉంటారండి. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో రంగులతో అలంకరణ చేసుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంటిలోకి వస్తుంది అని చెప్తారు. గడపకు పసుపు కుంకుమలతో పూజ చేసేటువంటి ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులు గుమ్మానికి అటువైపున పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అని, ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా నిత్యం ఏవైనా పువ్వులు గుమ్మం దగ్గర అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని అంటుంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన, మీ ఇంటి పైన ఎల్లప్పుడూ ఉండాలి అంటే రేపు బుధవారం గుమ్మం ముందు ఈ నీటిని చల్లాలి. గుమ్మంలో లక్ష్మీనారాయణులు ఉంటారని పండితులు చెప్తారు. ఎంతో పవిత్రంగా భావించే గుమ్మంపై ఈ నీటిని చల్లితే 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. ఇంతకీ ఆ నీరు ఏమిటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకుముందు వినాయకుడు అవతరించినటువంటి వినాయక అవతార కథను విన్నామండి. ఈ కథ పూర్తిగా విన్న వారికి గణపతి ఆశీర్వాదం, అనుగ్రహం కలుగుతాయి. అంతేకాదండోయ్, మనకు జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్గా వినండి. అలాగేనా ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు అవుతాయి. పూర్వం సంతానం కోసం కౌటిల్య పురాణాన్ని పాటించే రాజు భీముడండి ధర్మ పత్నితో సహా తపస్సును ఆచరించడానికి అడవికి వెళ్తాడు. అక్కడ విశ్వామిత్రుణ్ణి కలిసి అతని ద్వారా ఏకాక్షర గజానన మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్ర ప్రభావం వలన పండంటి పుత్రుణ్ణి పొందుతాడు భీముడు. ఆ బిడ్డకు విజ్ఞాంగతుడు అని నామకరణ చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకుని సర్వశాస్త్ర విద్యలు నేర్పించి యుక్త వయసు రాగానే వివాహం చేసి పట్టాభిషేకుణ్ణి చేస్తాడు. ఒకరోజు రత్నాంగతుడు వేటకు వెళ్ళి అక్కడ దగ్గరగా ఉన్నటువంటి వచకవి అనేటువంటి ఒక ఋషి ఆశ్రమానికి విశ్రమించడానికి వెళతాడు. ఋషి పత్ని ముకుంద యవ్వనవంతుడైనటువంటి రత్నాంగతుడిని చూసి మోహించి అతను తన కోరిక తీర్చమని అడుగుతుంది. ఆగ్రహించిన విజ్ఞాంగతుడు ఋషిపత్నిని వారించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముకుందుని ఎప్పుడు మోహించినటువంటి ఇంద్రుడు రుక్మాంగతుని రూపంలో వచ్చి ముకుందతో గడుపుతాడు. జరిగిన మోసం తెలియని ముకుంద గర్భం దాల్చి పుత్రునికి జన్మనిస్తుంది. పెరిగి పెద్దవాడైన తన వృత్తాంతాన్ని తెలుసుకొని ఆ ముకుందుని అసహించుకొని ఆమెను
ముళ్ళతో కూరుకుని ఉండేటువంటి పదిలికా వృక్షం అంటే రేగి చెట్టు అవ్వమని చెప్పి శపిస్తాడంటండి. ఆ శాపానికి ప్రతీకగా ముకుంద రాక్షసునిగా జన్మించాలని చెప్పి శపిస్తుంది. అంతలో ఆకాశవాణి తన కుమారుని జన్మించింది రుక్మాంగదుడికి కాదు, సాక్షాత్తు ఆ దేవేంద్రునికి అని చెప్తుంది. అవమానంతో కుంగిపోయిన కుమారుడు ఆ వనాన్ని విడిచిపెట్టి విష్ణుకమలానికి వెళ్ళి తపశ్శక్తితో గణేశుణ్ణి ప్రసన్నం చేసుకుని తల్లి వలన పొందిన శాపాన్ని గురించి తప్పించమని కోరుతాడు. గణేశుని తల్లి శాపం నుంచి తప్పించే శక్తి ఎవ్వరికీ లేదు అని, అతని పుత్రునికి ఈశ్వరుని చేతిలో తప్ప మరి ఎవ్వరి చేతిలోనూ మరణం లేనట్లుగా వర్ణమిస్తాడు. ఆ పుత్రుడు గణేశుని స్థిర నివాసుడై విజ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతాడు. ఆ పుత్రుని కోరికను మన్నించి గణేశుడు స్వయంభూగా ఉద్భవిస్తారు అని పురాణాలు చెబుతున్నాయండి. గ్రీష్మదుడు గణేశునికి గుడి కట్టించి భక్తుల కోరికలను తీర్చే వినాయకుడు కాబట్టి మల్ల వినాయకుడు అనే పేరుతో ముక్తి పొందుతాడు. పుష్పక వనం కాలాంతరం భద్రకావనంగా సాగింది. వరద వినాయకునికి ఈరోజు 3 పూటల నిత్య పూజలతో పాటు భాద్రపద మాఘమాస శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక రేపు బుధవారం కదండి, ఈ పరిహారం చేయాలండి. రేపు బుధవారం గుమ్మంపై చల్లాల్సిన నీటిలో ఈ 2 పదార్థాలు కలపాలి. ఈ 2 పదార్థాలను ఆ నీటిలో కలిపి గుమ్మంపై చల్లడం వల్ల మీకు తిరుగులేని యోగం పడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, డబ్బు విషయంలో ఎప్పుడు లోటు వస్తుంది అని దిగులు పడుతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని రేపు బుధవారం చేసుకుంటే చక్కని ఫలితాన్ని పొందుతారని చెప్పి పండితులు చెప్తున్నారు. రేపు బుధవారం గుమ్మం పైన జల్లే నీటిలో ఏం కలిపితే చల్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపు వారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటి బయట గుమ్మం అంతా శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులు వేయండి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. తర్వాత తలకు స్నానం చేసి పూజ చేసుకోవాలి. గణపతిని, లక్ష్మీదేవిని ఆరాధించాలి. పూజ పూర్తయిన తర్వాత ఒక గ్లాసులో లేదా రాగి చెంబులో వాటర్ తీసుకుని శుభ్రంగా ఉన్న నీటి వాటర్ తీసుకోవాలండి. దాంట్లో ధనియాల పొడి వేయాలి. ఆల్రెడీ మీ ఇంట్లో ధనియాల పొడి ఉంటే ఆ నీళ్ళల్లో వేయండి. లేకపోతే ధనియాలను తీసుకొని వాటిని పొడి చేసి ఆ నీటిలో వేయండి. 1 స్పూను ధనియాల పొడిని వేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత ఆ ధనియాల పొడిని వేసిన నీటిలోనే కుంకుమ కూడా వేయాలి. ధనియాల పొడి, కుంకుమ వేసిన ఆ వాటర్ని గుమ్మం పైన చల్లాలి. అయితే చల్లే ముందు మీ మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఉన్న సమస్యల గురించి, పడుతున్న బాధల గురించి, మీ ఇంటిలో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అన్ని గ్లాస్ని పట్టుకొని చెప్పుకొని ఆ నీటిని గుమ్మం పైన చల్లాలి. 1 పువ్వుతో 2 సార్లు గుమ్మం పైన చల్లాలి. ఆ తర్వాత నీటిలో గోడపై, వస్తువులపై అన్నింటిపైన చల్లాలి. ఇలా చల్లిన తర్వాత మిగిలిన నీటిని మీ ఇంటి బయట పారబోయండి. ఇలా ఈ ఇల్లంతా గుమ్మం పైన ఈ నీటిని చల్లడం వల్ల మీకు మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోతుంది. 4 వైపుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. మీ జీవితానికి నూతన ఉత్సాహం లభిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంటిలో తరచుగా చెలరేగే ఆరోగ్య సమస్యలు అన్నీ 1 గంటలో మాయమైపోతాయి. మీ ఇల్లు చాలా పవిత్రంగా మారుతుంది. ధనియాల పొడి మరియు కుంకుమ మీ పైన, మీ ఇంటి పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చండి, ఆడవారు కానీ మగవారు కానీ. బట్ 100% నమ్మకంతో చేయండి. వినాయకునికి ఇష్టమైన బుధవారం రోజు ఈ నీటిని గుమ్మం పైన చల్లితే వినాయక అనుగ్రహం కలుగుతుంది. మీ పనుల్లో కలిగే విఘ్నాలన్నీ కూడా విఘ్నరాజు అయినటువంటి గణపతి తొలగిస్తాడు. అయితే ఇవి చల్లినంత మాత్రాన మన కష్టాలు పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయండి. మీరు ఈ పరిహారం చేసిన ఫలితం దక్కాలి అంటే నమ్మకంతో, విశ్వాసంతో చేయాలండి. ఇలా 5 లేకపోతే 7 బుధవారాలు క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యల నుండి విముక్తి కలుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.